ఈ టెంపుల్లోని కృష్ణుడిని సాక్షాత్తు రుక్మిణీదేవే విశ్వకర్మతోటి చేపించుకున్నారట. ఈ కృష్ణుడు దాదాపు 1000 కిలోమీటర్స్ సముద్రంలో ట్రావెల్ చేసి మరీ ఈ టెంపుల్కి చేరుకున్నారట. అంతేకాదు ఈ టెంపుల్లోని కృష్ణుడు తన భక్తుడి కోసమని తన పొజిషన్నే చేంజ్ చేసి మరీ తూర్పు నుండి పడమర వైపు తిరిగి తన భక్తుడికి దర్శనమిచ్చారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ టెంపుల్ గురించి చాలా విశేషాలే ఉన్నాయి. వెల్కమ్ టు శ్రీకృష్ణ మఠం ఉడిపి. ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంలో కృష్ణుడు బాలకృష్ణుడి కింద దర్శనమిస్తారు. ఈ టెంపుల్లోని స్టాచ్యూని సాక్షాత్తు రుక్మిణీదేవే విశ్వకర్మకి చెప్పి మరీ చేపించుకున్నారట. అండ్ అలాగే ఈ బాలకృష్ణుడు ఉడిపికి చేరుకోవడానికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ద్వారకా స్టోరీ తెలుసు కదా, కృష్ణుడి బొటనవేలికి ఎప్పుడైతే బాణం తగులుతుందో ద్వారక మునిగిపోతుంది. సో ద్వారక మునిగిపోయినప్పుడు కొంతమంది బోట్లో ఉడిపి దాకా వచ్చారట. అంటే 1000 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ట్రావెల్ చేసి ఉడిపికి వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు ఒక గంధపు ముద్దను తీసుకొచ్చారట. ఆ గంధపు ముద్దలోనే ఇప్పుడుంటున్న మన బాలకృష్ణుడి విగ్రహం ఉంది. ఆ గంధపు ముద్దని ఈ కులంలోనే కడిగి కృష్ణుడి విగ్రహాన్ని బయటకు తీసి కృష్ణుడికి గుడి కట్టారట. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఈ టెంపుల్లో మనం శ్రీకృష్ణుడిని మెయిన్ డోర్లోంచి దర్శనం చేసుకోము, కిటికీలోంచి దర్శనం చేసుకుంటాము. దీనికి కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది.